హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవితేజ టాక్స్. ఎప్పటిలానే మనం ఈరోజు కూడా క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా మధ్య రెండో టీ20 మ్యాచ్ పంజాబ్లో జరుగుతుంది. మనోళ్ళు మొదటి మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడి 101 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా మీద గెలిచారు. అలానే ఈరోజు కూడా మంచిగా ఆడతారని అనుకుంటున్నాను. అలానే అక్కడ మ్యాచ్ పంజాబ్లో కాబట్టి మాక్సిమం మంచి కురిసే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు కూడా టాస్ చాలా కీలకం. ఎందుకంటే డ్యూ ఉంటే టార్గెట్ చేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరు టాస్ గెలిచినా వాళ్ళు మళ్ళీ బౌలింగ్ ఎంచుకునే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ. కాబట్టి ఈరోజు కూడా టాస్ అనేది చాలా కీలకం. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇంతసేపు చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చినట్టు అని అనుకుంటున్నాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీమిండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే కెప్టెన్ సూర్య, అభిషేక్ శర్మ, గిల్ వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా కీలకం ఈరోజు. ఎందుకంటే అభిషేక్ శర్మకి, శుభమన్ గిల్కి వాళ్ళ హోమ్ గ్రౌండ్. అలానే కెప్టెన్ సూర్య కూడా గత 4-5 సిరీస్ నుంచి సరిగ్గా మంచిగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేయట్లేదు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా చాలా కీలకంగా ఉంది. వాళ్ళ ముగ్గురు చాలా బాగా ఆడతారని నేను ఆశిస్తున్నాను. ఎవరు బాగా ఆడతారో మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళు అన్ని విభాగాల్లో మొన్నటి మ్యాచ్లో ఫెయిల్ అయ్యారు. బ్యాటింగ్ అయితే, బౌలింగ్ అయితే, ఫీల్డింగ్ అయితే దేనిలో కూడా సరిగ్గా లేదు. కాబట్టి ఈ మ్యాచ్ అన్న మంచిగా ఆడి మ్యాచ్ గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మొన్న ఓడిపోయారు కాబట్టి ఈరోజు కొంచెం కాన్ఫిడెన్స్తో రావచ్చు. సో మ్యాచ్ ఎవరు గెలుస్తారో, టాస్ ఎవరు గెలుస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే ఈరోజు కూడా హార్దిక్ పాండ్యా చాలా అంటే చాలా కీలకం. తను లాస్ట్ మ్యాచ్లో తన ఆల్అౌట్ పర్ఫార్మెన్స్ తోటి చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఆడి టీమిండియాకు మంచి విజయాన్ని ఇచ్చాడు. సో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే ఇండియా గెలిస్తే 2-0 తోటి ముందుకు వెళ్తుంది. 5 టీ20 మ్యాచ్ సిరీస్లో ముందుకు వెళ్తుంది. అలానే సౌత్ ఆఫ్రికా గెలిస్తే 1-1 తోటి సమన్ చేసి ముందుకెళ్తుంది. ఈరోజు ఎవరు గెలుస్తారో మ్యాచ్లో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.